Hey guys, welcome back to my channel. Today I'm back again with another exciting street shopping vlog, that is Malleshwaram, Bangalore. It is the oldest street markets. ఇక్కడ లేనిదంటూ ఉండదు. ఫ్లవర్స్ టు బ్యాంగిల్స్, సారీస్ టు స్నాక్స్ అన్నీ దొరుకుతాయి. సో మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాము. సో లెట్స్ గో. అండ్ ఇంకా నేను స్టార్ట్ అయ్యా ఈరోజు మండే. ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 9:30 అయింది. మల్లేశ్వరం మాకు 1 అవర్ పడుతుంది. సో నేను 10:30, 11 లోపు నేను రీచ్ అయిపోతా మల్లేశ్వరం. అండ్ మా సిస్టర్ కూడా వస్తుంది. తను కలిసి షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాము. తను మెట్రోలో వస్తుందన్నమాట. తను మంత్రి మాల్కి వచ్చింది. నేను డైరెక్ట్గా మంత్రి మాల్లో ఆటో దిగాను. అండ్ మంత్రి మాల్ నుంచి మల్లేశ్వరం 8th క్రాస్కి మేము వెళ్తున్నాము. మంత్రి మాల్ నుంచి మల్లేశ్వరం 8th క్రాస్కి 10 minutes వాక్ అనమాట. కానీ మేము ఆటోలో వెళ్తున్నాము. అండ్ ఫైనలీ రీచ్ అయిపోయాము. ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా. సో వరలక్ష్మి వ్రతం కోసం అలా కొన్ని పూజా ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్స్ అలా తీసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. సో ఫైనలీ వచ్చేసాము. అండ్ ఇది 8th క్రాస్. సో ఇక్కడ నుంచి మనకి అన్ని షాపింగ్ కంటిన్యూ అవుతుంది. మనం అలా నడుచుకుంటూ వెళ్తే మనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కొనుక్కోవచ్చు. మెయిన్గా వరలక్ష్మి వ్రతం కదా, సో పూజ సామాగ్రి అన్నీ తీసుకుందామని చెప్పేసి మేము ఇటు వచ్చేసాము. అండ్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూస్తే కుర్తీస్, సెట్స్ అన్నీ 350 రూపీస్కే మనకు దొరుకుతాయి. అండ్ చాలా ఐటమ్స్ మీకు లేదంటూ ఉండదు. అలాగా మీరు ఎక్స్ప్లోర్ చేయడమే. మేము వచ్చిన పర్పస్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం పూజ ఐటమ్స్ తీసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి చుడిదార్స్ ఉన్నాయి. అంటే విత్ దుపట్టా అనమాట. ఫుల్ సెట్ ఉంటాయి. అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 500. చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. బట్ మేమైతే తీసుకోలేదు, ఎందుకంటే మేము ఇప్పుడు తీసుకోవాల్సిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 8th క్రాస్లో రైట్ సైడ్ ఒక లేన్ అనమాట. ఇక్కడ అన్ని అమ్మవారి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూసారా బ్యాంగిల్స్. అండ్ ఇది వచ్చేసి అమ్మవారి బాడీ అనమాట. అండ్ ఇది ఫేస్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అంటే మనకి ఏ మోడల్ కావాలో అన్ని రకాల ఫేసెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ బెంగళూరులో ఈ ఫెస్టివల్ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ దేవికి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. మనకి కలశం లేని వాళ్ళు కూడా ఇది పెట్టుకోవచ్చు. డైరెక్ట్ బాడీని పెట్టేసి ఈ ఫేస్ని దానికి అటాచ్ చేసేసి మనము పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఒక షాప్ ఉంది. ఇక్కడైతే A to Z అన్నీ దొరుకుతాయి. ఇంకా ఇవి దేవికి వేయవలసిన మాలలు, లైక్ చోకర్స్, హారం అన్నీ ఉన్నాయి. ఇంకా జడ, ఇంకా అన్ని ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరికిపోతాయి అన్నమాట. బట్ ఈ షాప్ అయితే నాకు ఎందుకో కొంచెం కాస్ట్లీ అనిపించింది, ఎందుకంటే బార్గెన్ కూడా లేదు. ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలా క్యూట్ ఉన్నాయి ఇవన్నీ. ఇవి పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఇవి జస్ట్ 100 రూపీస్ మాత్రమే. అండ్ మేమైతే దేవికి తగ్గట్టు ఉన్న జడని అయితే సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఇది బాగా సెట్ అయినట్టు అనిపించింది. ఇది జస్ట్ 100 రూపీస్ మాత్రమే. అండ్ ఇంకా వడ్డానం అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ప్రైసెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఫిక్స్డ్ ప్రైస్ అయినా కూడా ఇక్కడ తక్కువే ఉన్నాయి. అంటే కొంతమంది బార్గెయిన్ చేయని వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ లేడీస్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మీకు టైం కనుక లేకపోతే ఏదో ఒక షాప్ చూసుకొని మొత్తం అంతా షాపింగ్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చాలా అన్ని ఐటమ్స్ అంటే ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ అయితే అనిపించింది. కాస్ట్లీ అంటే వెన్ కంపేర్ టు అదర్ షాప్స్ కొంచెం కాస్ట్లీ. బట్ ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి.
అండ్ ఇంకా అదే లేన్‌లో ఇక్కడొక స్మాల్ కాంప్లెక్స్ ఉంది. ఈ కాంప్లెక్స్‌లో మనకి రిటర్న్ గిఫ్ట్స్ అండ్ అమ్మవారు డెకరేటివ్ ఐటెమ్స్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో, ఈ షాప్‌లో మనకి 400 అయితే నెక్స్ట్ షాప్‌లో 800 ఉంటుంది. సో, అలా అన్నమాట. చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతాము. సో, మేము చాలా కన్‌ఫ్యూజ్ అయ్యి చాలా షాప్స్ అన్నీ తిరిగి ఫైనల్‌గా కొన్ని ఫిల్టర్ చేశాము. సో, మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. సో, నేను ఏ షాప్‌కైతే ఎళ్ళానో, ఎక్కడైతే తక్కువో నేను మీకు చెప్తానన్నమాట. అండ్ ఇక్కడ లేని ఐటెమ్ అయితే లేదు. ఈ లేన్‌లో మనకి కంప్లీట్‌గా అమ్మవారి సెట్ దొరుకుతుంది. మనకి కావాల్సిన బ్యాంగిల్స్ కానీ అన్నీ దొరుకుతాయి. అంటే శారీస్ అయితే ఇటు పక్క లేవు. డెకరేటివ్ ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. ఇవన్నీ అమ్మవారికేసిన సెట్స్. అండ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్. నేను యాక్చువల్లీ ఆన్‌లైన్‌లో కూడా చెక్ చేశా. ఆన్‌లైన్‌లో చాలా కాస్ట్‌లీ ఉండే. సో, ఇక్కడ మీకు హాఫ్ ప్రైస్‌లోనే దొరుకుతాయి. మేము అరౌండ్ 11:30కి కదా వచ్చాము. ఇప్పుడు టైం ఎంతో తెలిస్తే మీరు షాక్. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయింది. ఎందుకంటే మేము ఇంకా స్టార్టింగ్‌లోనే ఉన్నామనమాట. ఇంకా ఆ ఫస్ట్ 2 షాప్స్‌లోనే అయిపోయింది. అసలు మాకు టైం ఎలా గడిచిందో కూడా మాకే తెలీదు. అండ్ ఇప్పుడు మేము వచ్చిన షాప్ వచ్చేసి నవదుర్గ గిఫ్ట్ సెంటర్ అనమాట. ఇక్కడ అన్నీ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ బెస్ట్ షాప్ అన్నమాట ఇప్పటి వరకు చూసిన వాటిలో. సో, ఎప్పటినుంచో మేము అనుకుంటున్నాము దీపం కుందులు తీసుకోవాలని చెప్పేసి. అంటే కొంచెం లాంగ్‌వి, పెద్దవి, జర్మన్ సిల్వర్‌వి ఇవంటే చాలా బావున్నాయి. అండ్ వీళ్ళెంతో చెప్పారు 2000 అనమాట ఈ పెయిర్. సో, మా పూజ రూమ్‌కి సెట్ అయిన సైజే తీసుకుందాం అనుకుంటున్నాం. సో, ఈ సైజ్ అయితే మాకు పర్ఫెక్ట్‌గా సైజ్ ఫిట్ అవుతుంది. ఈ షాప్‌లో అయితే అన్ని కలెక్షన్ అయితే మనకుంది జర్మన్ సిల్వర్‌ది. సో, ఐటెమ్స్ అయితే చాలా బావున్నాయి. అండ్ ఈ షాప్‌లో డిస్కౌంట్ కూడా మనకిస్తున్నారు. అండ్ నేనైతే వాళ్ళు చెప్పేది 2500 అని చెప్పారు. నాకైతే 2000కే ఇచ్చారు. అండ్ నాకైతే చాలా నచ్చాయి. అండ్ మా సిస్టర్ కూడా ఒక పెయిర్ తీసుకుంది. అండ్ కొన్ని ఐటెమ్స్ అయితే మేము ఇక్కడి నుంచి తీసుకున్నాము. చాలా బావున్నాయి ఐటెమ్స్. అండ్ షాప్ ఓనర్ కూడా చాలా బాగా చూపిచ్చారు ఐటెమ్స్ అన్నీ. అండ్ మీరు కూడా ఈ షాప్‌కి రండి. చాలా బావున్నాయి ఐటెమ్స్. ఎందుకంటే మొత్తం షాప్స్ అన్నీ తిరిగే కంటే ఒక 2, 3 షాప్స్ మనం పెట్టుకుంటే ఎప్పుడు వెళ్ళినా ఆ షాప్‌కి వెళ్ళొచ్చు. ఈ షాప్‌లో రిటర్న్ గిఫ్ట్స్ అయితే మనకి ఈ ఓనర్ చూపిస్తారు. సో, లెట్స్ గో. హాయ్. ಹಾಯ್ ನಮಸ್ಕಾರ నమస్కారం. ನಮ್ಮದು ఆహ్, ಅಂಗಡಿ ನವದುರ್ಗ ಗಿಫ್ಟ್ ಸೆಂಟರ್ ಮಲ್ಲೇಶ್ವರಮ್ಮ 8 ಕ್ರಾಸ್ 8 ಕ್ರಾಸ್. ಯಾ ఓకే. ಜನತಾ ಹೋಟೆಲ್ ಆಪೋಸಿಟ್ ಇಂಡಿಯನ್ ಸ್ವೀಟ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಪೂಜಾ ಐಟಮ್ಸ್ ಜರ್ಮನ್ ಸಿಲ್ವರ್ ವೈಟ್ ಮೆಟಲ್ వైట్ మెడల్ బ్రాస్. ಐಟಮ್ಸ್ ఓ ಎಲ್ಲ ಎಲ್ಲರೂ. ಎಲ್ಲ ఓకే. ರೀಸನಬಲ್ ಪ್ರೈಸ್ ఆ, ಇದು ನೋಡಿ ಜರ್ಮನ್ ಸಿಲ್ವರ್ ದೀಪ ఆ, దీపం. ఓకే. ಜರ್ಮನ್ ಸಿಲ್ವರ್ ಫ್ಯಾನ್ಸಿ ಪ್ಲೇಟ್ ಜರ್ಮನ್ ಸಿಲ್ವರ್ ಪೂಜಾ ವೆಂಕಟೇಶ್ವರ ಇದು ಬ್ರಾಸ್ ಎಲಿಫೆಂಟ್ డిస్కౌంట్ ఇస్తారు కదా? ಡಿಸ್ಕೌಂಟ್ ಇದೆ రీజనబుల్ ప్రైస్. ರೀಸನಬಲ್ ಡಿಸ್ಕೌಂಟ್ Okay. 10 to 15% ಡಿಸ್ಕೌಂಟ್ ఓకే. ಆಮೇಲೆ ಕೆಜಿ ಲೆಕ್ಕ ಬೇಕು ಕೆಜಿ ಲೆಕ್ಕನು కేజీ లెక్క. రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయండి. ఓకే. ಎಲ್ಲ ಇದೆ ರಿಟರ್ನ್ ಗಿಫ್ಟ್ ఇది కూడా చాలా బాగుంది. వరలక్ష్మి వ్రతం ఐటమ్స్. ಚಿಕ್ಕದು ಗಿಫ್ಟ್ ಇದು ಓನ್ಲಿ 550 rupees 550. Yeah. చాలా బాగుంది. ಓನ್ಲಿ ಲಕ್ಷ್ಮಿ ಸೆಟ್ ಓನ್ಲಿ 800 rupees ಸೆಟ್ 800. ಯಾ రిటర్న్ గిఫ్ట్స్ ఇవంతా. ರಿಟರ್ನ್ ಗಿಫ್ಟ್ ಇದೆ ಇದು ಓನ್ಲಿ 75 rupees ఓ నైస్. 75. और गिफ्ट आइटम्स एलिफेंट सेट ఓన్లీ 200 ఎక్కువ తీసుకుంటే డిస్కౌంట్ తక్కువకి వస్తుంది. తక్కువ. ఓకే. ఇది ఎంత అన్నారు? 70? ఇది 1 piece 250 సెట్ ఓకే. క్వాంటిటీ తీసుకుంటే కమ్మీ రేట్ కమ్మీ రేట్. అచ్చా. ఓ ఇది ఇంకా ఫోటో ఫ్రేమ్ ప్యూర్ సిల్వర్ ఇది ప్యూర్ సిల్వర్. ఆల్ దేవరు ఆల్ దేవుడు. ఓకే. ఇది ఎంత కాస్ట్? 85 rupees 85. ఏ నైస్. 45 rupees
చిన్నవి. చిన్నవి. ఓకే. అచ్చా. గిఫ్ట్ గిఫ్ట్ టైమ్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ చూడు నాకు తీసుకుంటావేమో. 75, 60, 50 ಎಲ್ಲ ಬೇರೆ ಬೇರೆ ಐಟಮ್ ಇದೆ. 150. 150. Yeah. Only 50 rupees. Oh, nice. Looking good. ఇది బాగుంది కదా. 50 ఇది మన దేవుడి దగ్గర పెట్టుకోవడం బాగుంటుంది. दिखालो गिफ्ट के. अच्छा. Only fiber ఓ boutique. ఈ రిటర్న్. This is only 50 rupees. Oh. 80 rupees. ఇది ప్లాస్టిక్. Yeah, fiber. ఫైబర్. And fancy item tray 100 rupees. 100 రూపీస్. Yeah. ఓ ఇది బాగున్నాయి గిఫ్ట్స్ కూడా. This one 25 rupees. ఓకే. 150. 150. This quantity this one 100 rupees only. కలర్స్ అయి. Color 4 color. ఓ 2 pattern 4 color. ఇది బాగుంది, డిజైన్ బాగుంది. 100 rupees. 100 రూపీస్. Yeah, this is pure steel and then work. వర్క్ వచ్చింది. అచ్చా. ఇదెంత కాస్ట్? ఒక పీస్ 250 జాస్తి తీసుకొని 180 rupees. 180. Yeah. 180. Or if you call rate quantity. ఓకే ఓకే. కూడా బాగుంది. 250 only. 250. పీట 100ఆ? Yeah. వరమలక్ష్మి పీట సొసైటీ. ఈ పీట మనం తీసుకుంటావా? 100. పీటలో జ్యువెలరీ బాక్స్ జ్యువెలరీ బాక్స్ అది కాస్ట్ 75 rupees. 75. నైస్. బాలాజీ తిరుపతి బాలాజీ బ్రాస్ 450 only. 450. नाइस. एंड ओ ये कितना है? ब्रास ट्री सॉरी Oh, थर्मल सिल्वर ट्री है. ఓకే. దేవికి ఇటుపక్క పెడతారు. ఓకే. ఇత్తర. ఇది ఎంత? 6000 rupees जोड़ी. జోడి 6000. 1 kg 100 gram plate 6500 rupees जोड़ी. अच्छा प्राइस तो ठीक है. 2500 rupees set. సెట్. ఓకే. వరమలక్ష్మి వరమహాలక్ష్మి సైడ్ పెడతారు. ఓకే. ఇంకా ఓ ఇందాక ఇది చెప్పారు డిజైన్స్. ఈ క్యా హై వాళ్ళ డబ్బీ కుంకుమ డబ్బీ ఏమైనా తీసుకుంటావా? 150 rupees dozen. డజనా? Then this one. Then ఓ 150. అది ఏంటది అంటే? Lotus. లోటస్ పానీ. नहीं नहीं वो वरमलक्ष्मी का. ఓ వరమహాలక్ష్మికి పెట్టడానికి. Yeah. ఏ పూరా సెట్ 150. ఓకే. ఇది ಬೇರೆ ಬೇರೆ ರೇಟ್ ಇದೆ. ఇదెంత? ఇది ಇದು ಮ್ಯಾಮ್ 1200 ಬೇಕಾಗಿದೆ, 1200. 2200. 1900, ಇದು 450, ಇದು ఓ 1500. బెల్. ఓ నైస్. 1500, ಇದು 400, ಇದು 5500, 5500. ठीक है. अच्छा ಇದು ಲೈಟಿಂಗ್ ದೀಪ ಇದೆ. लाइटिंग दिया से. ठीक है. वो नटराज कितना है? नटराज 1500 rupees का. 1500. సో కలెక్షన్ అయితే చాలా బాగుంది. రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఆసమ్ ఉన్నాయి. చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ టైం మీరు వస్తే ఇక్కడికైతే తప్పకుండా రండి. అండ్ అక్కడైతే షాపింగ్ అయిపోయింది. అండ్ దానికి ఆపోజిట్ షాప్లో ఇక్కడ సంగీత జ్యువెలరీస్ అని ఉంది. ట్రస్ట్ మీ, బెస్ట్ షాప్ అన్నమాట. బెస్ట్ షాప్ ఇన్ మల్లేశ్వరం. అండ్ ఈ షాప్లో A to Z అమ్మవారికి సెట్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్. షాకింగ్ నేనైతే మాత్రం. సెట్స్ ఓకే. వరమహాలక్ష్మి ఐటమ్. ये पूरा वरमहालक्ष्मी आइटम है.
ये पूरा वरमालक्ष्मी बैक से वरमालक्ष्मी का ठीक लक्ष्मी फेस ये कितना है 300 डिस्काउंट है डिस्काउंट ये लेग्स कितना है 2500 ओके फाइनल आफ्टर डिस्काउंट 2250 अच्छा ये वाला कितना 700 आफ्टर डिस्काउंट 600 ये 600 है आपको डिस्काउंट 550 ओके ये 450 है 400 देवी वन 450 सेट्स तो बहुत ओ सेट्स ये कितना है सेट्स ये 2500 ये 1005 ये 1002 डिफरेंट क्या मटेरियल है नॉर्मल है 1 ग्राम से नॉर्मल पर्ल्स विक्टोरियन चिल्ड्रन ओके మేము ఆల్మోస్ట్ మల్లేశ్వరం అంతా తిరిగాము. నాకెందుకో ఈ షాపే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మళ్ళీ ఇవి కొనడానికి మేము మళ్ళీ బ్యాక్ వచ్చామన్నమాట ఈ షాప్‌కి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు మల్లేశ్వరం వస్తే డైరెక్ట్‌గా 8th క్రాస్‌కొచ్చి రైట్ లేన్‌కి వెళ్తే మీకు ఈ కాంప్లెక్స్ కనిపిస్తుంది. మీకు రిటర్న్ గిఫ్ట్స్ నుంచి అన్ని ఐటెమ్స్ ఇక్కడ దొరుకుతాయన్నమాట. అండ్ ఈ షాప్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. బికాస్ నేను అన్ని షాప్స్ తిరిగా నాకైతే ఎక్కడ బార్గెన్ చేసినా కూడా ఎవరు తగ్గించలేదు. బట్ ఈ షాప్లో అయితే హీ ఈజ్ సో స్వీట్ అండ్ చాలా బాగా మనకి తగ్గించారనమాట. అండ్ ఇక్కడ అన్ని కలెక్షన్ అయితే బాగుంది. ఇది వచ్చేసి విక్టోరియన్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా. సో మేమైతే ఇవి తీసుకున్నాం అనమాట. అండ్ బ్యాంగిల్స్ తీసుకున్నాం అండ్ చాలా ఐటమ్స్ తీసుకున్నాం. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి డజన్ 150 అట్లా చెప్పారు. అండ్ ఈ విక్టోరియన్ జ్యువెలరీ వచ్చేసి 1200 ఆర్ సంథింగ్. అండ్ ఇక్కడ మెహందీ కూడా వేస్తున్నారు. మాకైతే చాలా ఆకలేస్తుంది. సో ఇక్కడ ఒక బేకరీ అయితే కనిపించింది. అండ్ ఇక్కడ మేము స్వీట్ తీసుకున్నాము. అండ్ ఇది రస్మలై అండ్ ఇది ఓకే ఉంది, మరీ అంత కాదు. బట్ ఆ టైంలో మాకు ఇదే బెస్ట్ అనిపించింది. ఇంకా షాపింగ్ అయితే చాలా పెండింగ్ ఉంది. మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ 3:30 అయిపోయింది. మల్లేశ్వరంలో వెజిటబుల్స్ అయితే అదిరిపోతాయి, అన్నీ ఫ్రెష్ ఉంటాయి అన్నమాట. కూడా మేము తీసుకోలేదు. అండ్ ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్. ఇవి జస్ట్ 350 రూపీస్ మాత్రమే. సో మనకి తాంబూలలో పెట్టడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది కదా. అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ చూసారా ఎంత ఫ్రెష్ ఉన్నాయో. మాకు ఆల్రెడీ చాలా లగేజ్ అయింది, లేదంటే తీసుకుందాము. అండ్ అన్ని 50 రూపీసే మాత్రమే. అండ్ ఇక్కడ వర్షం కూడా పడుతుంది, సో అంబ్రెల్లాస్. అండ్ మేమైతే ఫస్ట్ అంబ్రెల్లా తీసుకోలేదు, ఎందుకంటే పర్లేదులే షాప్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. బట్ తర్వాత అయితే పెద్ద వర్షం పడింది. అండ్ లుక్ ఎట్ దిస్ ఫ్లవర్స్, ఓ మై గాడ్, సంపంగి పూలు. ఇక్కడ మంచి స్మెల్ అయితే వస్తుంది. అండ్ బెస్ట్ అన్నమాట మల్లేశ్వరంలో ఫ్లవర్స్. అండ్ లీఫీ వెజిటబుల్స్, ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ దొరికిపోతాయి. అన్నీ చాలా లెస్ ప్రైజెస్ అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక లేన్ ఉంది, ఇక్కడ అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి స్టిక్కర్, రంగోలీ స్టిక్కర్. అండ్ ఇది 40 రూపీస్.
అండ్ ఇది వచ్చేసి 80 రూపీస్. అండ్ ఇక్కడ ఇది కర్టెన్ బ్యాక్గ్రౌండ్ వేస్తారు కదా బ్యాక్ డ్రాప్కి. అండ్ ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ రిటర్న్ గిఫ్ట్స్కి బ్యాంగిల్స్, తాంబూలంలో పెడతాం కదా బ్యాంగిల్స్, పసుపు కుంకుమ, దియాస్ అన్నీ ఉన్నాయి. చూడండి క్యూట్గా పసుపు కుంకుమ కట్టేసి ఉన్నాయి. సో మనం అలా డైరెక్ట్గా అన్నీ వేసవచ్చు బ్యాగ్లో. అండ్ లుక్ ఎట్ దిస్ అమ్మవారు, వావ్ సో క్యూట్. అసలు నాకైతే మైండ్ పోయింది, చాలా బాగున్నాయి. అండ్ ప్రైసెస్ అయితే చాలా లెస్ ఉన్నాయన్నమాట. మీషోలో చూస్తే చాలా కాస్ట్ ఉన్నాయి, మీషో కానీ అమెజాన్ కానీ ఏవని. బట్ మీరు బెంగళూరులో ఉంటే కనుక ఇక్కడికి రండి, ఇక్కడ మీకు అన్నీ చాలా రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ అయితే అన్ని ఐటమ్స్ అయితే దొరికిపోతున్నాయి. ఇదంతా స్ట్రీట్ మీదే. అండ్ ఇక్కడ ఒక షాప్ ఉంది. అండ్ డెమో కోసం ఇక్కడ పెడతారనమాట, ఎలా మనం రెడీ చేయాలి అమ్మవారు అని చెప్పేసి. సో బ్యాక్ సైడ్ కొబ్బరికాయ పెట్టారు, కొబ్బరికాయకేమో ఈ అమ్మవారు ఫేస్ని అటాచ్ చేశారు. అండ్ ఈ బాడీ మనకు ఆల్రెడీ దొరికిపోతుంది. అండ్ హ్యాండ్స్కి లెగ్స్కి ఇవి సపరేట్గా అమ్ముతారు, అవి టై చేయాలి. అండ్ ఇక్కడ గాజులు అన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇది చూసి మనకి ఈజీ అయిపోతుంది ఎలా రెడీ చేయాలని చెప్పేసి. అన్ని ఐటమ్స్ సపరేట్గా అమ్ముతారు. సో మనమైతే చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. అండ్ ఈ షాప్లో మనకి అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, అమ్మవారి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. బట్ నేను చెప్తున్నాను ఇట్స్ లిటిల్ బిట్ కాస్ట్లీ అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ మేము వేరే షాప్లో చూసాము. ఆ షాప్ కన్నా ఈ షాప్లో కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. అండ్ కొంచెం క్వాలిటీ అయితే బాగున్నాయి అనిపించింది. అండ్ ఇది అమ్మవారు బ్యాక్ సైడ్ పెట్టడానికి అనమాట. ఇది చాలా బాగుంది. చాలా అమ్మవారికే కాదు, మనము గణేష్ ఫెస్టివల్కి అన్నిటికీ బాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ క్యూట్ అమ్మవారి విగ్రహం ఉంది. అండ్ ఇక్కడ కూడా బ్యాంగిల్స్లో బల్క్లో తీసుకోవచ్చు అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మాకు లంచ్ టైం అయింది కదా, సో మేము లంచ్ చేయడానికని ఇక్కడ ఒక హోటల్ ఉంది అండ్ అదే లేన్లో. సో మేమైతే బిసిబెల్లిబాత్, ఇది ఫేమస్ కదా బెంగళూరులో. సో నేను చాలా రోజులు అయింది బిసిబెల్లిబాత్ ఆర్డర్ చేసి, సో తీసుకున్నాము. అండ్ మా సిస్టర్ వచ్చేసి సెట్ దోశ తీసుకున్నది, అయితే చాలా ఇచ్చాడు. సో మేమైతే కొంచెమే తిన్నాము, తినేసి వదిలేసాము. ఇంకా అసలు మనకి ఈ టెంపుల్ కనిపిస్తుంది, ఇది వచ్చేసి కనికా పరమేశ్వరి టెంపుల్. మా లంచ్ అయితే అయిపోయింది, బట్ స్టిల్ ఇంకా శారీస్ అయితే పెండింగ్ ఉన్నాయి. సో మాకు శారీ ఎక్కడ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు, అంటే అన్ని షాప్స్ ఉన్నాయి. సో కొంచెం కన్ఫ్యూజన్ అయ్యామన్నమాట. సో ఇక్కడ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, ఫస్ట్ మేము బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాము. అండ్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ చూడండి వర్షం. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ వర్షం అయితే వదలట్లేదు. నేను పూణే షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఈ వర్షం వెళ్ళలేదు. అండ్ ఇక్కడ టెంపుల్ ఆపోజిట్లో ఒక షాప్ కనిపించింది. సో వర్షం పడుతుంది కదా అని చెప్పేసి మేము ఆ షాప్లో దూరిపోయామన్నమాట. అండ్ అక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కొన్ని డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాము. అండ్ తర్వాత మేము వరమహాలక్ష్మి సిల్క్స్కి వచ్చామన్నమాట. ఇది ఫేమస్ ఇన్ బెంగళూరు. అండ్ ఇక్కడ అన్ని సిల్క్ శారీ కలెక్షన్ అన్నీ బాగుంటాయి. అండ్ ఇక్కడ ఏదో ఆఫర్ నడుస్తుంది. సో ఈ ఆఫర్లో మనకి అన్ని లెస్ ప్రైసెస్కి దొరుకుతున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ పెట్టిన శారీస్ అన్నీ మనకి లెస్ ప్రైజెస్. అండ్ ఈ శారీస్ వచ్చేసి కొంచెం కాస్ట్లీ శారీస్ అన్నమాట. మాకైతే చాలా నచ్చాయి ఈ శారీస్. శారీ షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ రోడ్ సైడ్ జ్యువెలరీ కామనే కదా, బట్ వర్షం వల్ల నేను ఏమీ కొనలేకపోయాను. బికాజ్ వర్షం వల్ల అన్ని రోడ్ సైడ్ షాపింగ్ క్లోజ్ చేసేసారు. సో ఇవన్నీ లోపల పెట్టేశారనమాట. అంత కలర్ఫుల్గా అయితే కనిపించలేదు, బికాజ్ వర్షం వల్ల అంత క్లోజ్ చేసేసారు. బట్ ఓకే, ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అయిపోయింది. అండ్ చాలా వర్షం అసలు తగ్గట్లేదు, ఫుల్గా తడిచిపోయాము. అంబ్రెల్లా కూడా తీసుకున్నాము ఇంకా. అండ్ మేము ఇంకా మంత్రి మాల్కి వెళ్ళాలి. మంత్రి మాల్లో మెట్రో తీసుకోవాలన్నమాట మా సిస్టరు. సో అలా అక్కడి నుంచి నడుచుకుంటూ మంత్రి మాల్కి వచ్చాము. సో మంత్రి మాల్లో ఇంకా కాఫీ ఆర్డర్ చేసామన్నమాట. ఓ మై గాడ్,
చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము. మామూలుగా కాదు, ఫుల్‌గా తడిచిపోయాము. అండ్ ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది నేను స్ట్రీట్ షాపింగ్‌కి ఎళ్ళినప్పుడల్లా. సో, ఫైనల్లీ కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాము. బట్ నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇంకోటి కాదు. చెప్పడం మర్చిపోయా, ఇక్కడ యూపీఐ కొంతమంది తీసుకోవట్లేదు. బికాజ్ వాళ్ళకి టాక్స్ అవుతుందంట. సో, అందుకోసం మీరు కొంచెం మనీ అయితే తీసుకొనెళ్ళాలి. అండ్ ఇక్కడ మా సిస్టర్‌ని డ్రాప్ చేసి నేను మళ్ళీ మా ప్లేస్‌కెళ్ళాలి. అండ్ ఇక్కడ క్యాబ్ బుకింగే చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఎందుకంటే ట్రాఫిక్ అండ్ అందులో వర్షం. సో, క్యాబ్స్ అయితే అస్సలు బుక్ అవ్వట్లేదన్నమాట. అండ్ మా సిస్టర్‌ని మెట్రోలో డ్రాప్ చేసేసి నేను మంచి మాల్‌లో కాసేపు షాపింగ్ చేసేసి క్యాబ్ బుక్ చేశా. అండ్ క్యాబ్ అయితే అస్సలు బుక్ అవ్వట్లేదు. 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత నేను ఆటో బుక్ చేశా. సో, ఆటోలో స్టార్ట్ అయ్యానన్నమాట. ఒక పక్క హ్యాపీ, ఇంకో పక్క సాడ్. ఎందుకంటే వర్షం వల్ల కొంచెం షాపింగ్ చేయలేకపోయాను. బట్ కొన్ని ఐటెమ్స్ అయితే మేము చాలా వరకు తీసుకోగలిగాము. సో, నెక్స్ట్ టైం మీరు మల్లేశ్వరం వచ్చినట్లయితే ఆ షాప్స్‌కి వెళ్ళండి. అండ్ నేను ఇంటికొచ్చేసాను. ఏవైతే తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తా. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తాయి. If you like this video, please like, share and subscribe to my channel. Bye bye, take care and keep shopping.